గత వారం రోజుల నుంచి ఖమ్మం భద్రాద్రి జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతుంది. ప్రజలు బయటకు రావాలంటే ఆందోళన చెందుతున్నారు. భూగర్భ జలాలు కూడా పడిపోతున్నాయి. ఖమ్మం జిల్లాలో టెంపరేచర్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఇక ఖమ్మం జిల్లాలో ఎండల పరిస్థితి అయితే చూసినట్టయితే ఖమ్మం జిల్లాలో రాష్ట్రంలోనే అంటే తెలంగాణలోనే ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ఎండలు కాస్తున్న పరిస్థితి ఉంది. దీంట్లో ప్రధానంగా గత 3 రోజుల బట్టి ఎండల తీవ్రత కూడా పెరిగింది. అయితే ఈరోజు ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 36 సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యి ఉంది. అయితే నిన్న కూడా ఇదే పరిస్థితిలో నిన్న సాయంత్రానికి వరకు వచ్చేసరికి ఖమ్మం జిల్లాలో 36.9 అంటే ఖమ్మంలో 36.9, సత్తపల్లిలో 37, మదిర్లో 38 డిగ్రీల సెల్సియస్ నమోదైన పరిస్థితి ఉంది. అంటే ఇటు ఖమ్మం జిల్లాలోనే అత్యధికంగా దాదాపుగా మార్చి మొదటి వారంలోనే 40 సెల్సియస్ డిగ్రీల దగ్గరలో నమోదవుతున్న పరిస్థితి ఉంది. 36 నుంచి 38 మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి ఉంది. మధ్యాహ్నం సమయానికే ఎండ టారెత్తిపోతున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ఈ పరిస్థితిలో గతంలో కంటే కూడా ఈసారి ఎండల తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా కనపడుతుంది. ఫిబ్రవరి చివరి నుంచే ఎండల తీవ్రత కూడా ఖమ్మం జిల్లాలో ఎక్కువగా కనపడుతుంది. ఈ పరిస్థితిలో కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విషయానికి వచ్చేసరికి ఇక్కడ కూడా ఇదే పరిస్థితిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా దాదాపుగా ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఈ ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదు కావడంతో ప్రజలు మాత్రం ప్రధానంగా ఉపాధి హామీ కూలీల విషయానికి వచ్చేసరికి చాలా ఇక్కట్లకు గురవుతున్నారు. ఉపాధి పనులకు సంబంధించి దాదాపుగా అంటే కూలీలు కూడా ఎండల వేడిమే ఎక్కువ ఉంటుందో ఉపాధి కూలీలు కూడా తగ్గుతున్నారు. ఖమ్మంలో 14,482 మంది, అదేవిధంగా భద్రాద్రిలో 15,068 మంది ఉపాధి కూలీలు మాత్రం తమ ఉపాధి కోసం వస్తున్న పరిస్థితి ఉంది. ఈ సంఖ్య దాదాపుగా 5,000 వరకు తగ్గిందనేది అంటే చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ ఎండలు ఉదయం 6 గంటల తర్వాతనే అంటే రాత్రిపూట కొంత చల్లగా ఉన్నప్పటికీ తెల్లారి 6 గంటల వరకు చల్లగానే ఉంటున్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత మాత్రం పెరుగుతుంది. ఈ పరిస్థితిలో భూగర్భ జలాలు కూడా ఎండల తీవ్రతకి భూగర్భ జలాలు కూడా ఇప్పుడు దాదాపుగా ఎక్కువ శాతం పడిపోయిన పరిస్థితి. అంటే గత ఏడాది ఫిబ్రవరిలో సగటున 8.66 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మాత్రం అది 9.45 మీటర్ల లోతులకి పడిపోయిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా అంటే జనవరిలో కూడా 8.55 మీటర్ల లోతులో ఉండగా అది 0.9 మీటర్ల లోతులకి అంటే ఎక్కువగా పెరగడం జరిగింది. అయితే కొత్తగూడెం మండలంలో మాత్రం ఎక్కువగా ఇంకా 29.87 మీటర్ల లోతులకి, అదేవిధంగా దుమ్ముగూడెం మండలంలో అత్యల్పంగా 3.37 మీటర్ల లోతులకి భూగర్భ జలాలు పడిపోవడం జరిగింది. అంటే గత ఏడాదితో పోలిస్తే మాత్రం అంటే ఎప్పుడో ఏప్రిల్ మే నెలలో పడిపోవాల్సిన భూగర్భ జలాలు ఇప్పుడు ముందే పడిపోతున్న పరిస్థితి. ప్రధానంగా ఎండల తీవ్రత ఎండలు ఎక్కువగా ఉండడంతో నీటి కూడా ఎక్కువగా ఆవిరి అవుతున్న పరిస్థితి. ఈ ఆవిరి అవుతున్న నేపథ్యంలోనే ఈ భూగర్భ జలాలు కూడా పడిపోతున్న పరిస్థితి. దీంతో కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. మధ్యాహ్నం సమయం అంటే 3 గంటల సమయంలో అంటే 12 గంటల కంటే 3 గంటల సమయంలో మాత్రం ఎండ తీవ్రత చాలా ఎక్కువగా కనపడుతుంది. ఎండ సుర్రం అనే పరిస్థితి, బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అనేక ప్రాంతాల్లో కూడా ఇటు భూగర్భ జలాలు పడిపోతున్నాయి, అదేవిధంగా ఎండలకి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇంకా సింగరేణి పరివాహక ప్రాంతంలో, అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతంలో మాత్రం ఈ ఎండల తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.